నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. హత్యకు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు చేతులు కలిపారని తెలిపిన సిట్ అధికారులు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి. తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో భారీగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. బాబుకు అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరుతారన్న కేటీఆర్. తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటనేది ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తమ్ముడు జైలుకు వెళ్లకుండా ఆర్థిక సహాయం చేసిన అన్న ముఖేష్ అంబానీ. 571 కోట్ల సహాయం చేసిన అన్నకు ధన్యవాదాలు తెలిపిన తమ్ముడు అనిల్ అంబానీ. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వెనుక 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని, వారు నోరు విప్పితే మొత్తం బయటకు వస్తుందని అంటున్నారు. హత్యకు 2 వారాల ముందే రెక్కి జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేక, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్కు సంబంధించి 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వివేక హత్యకు 4 రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేశారని అధికారులు అంటున్నారు. హత్య తర్వాత గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత 4 రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకుని సిట్ అధికారులు నేడు అతన్ని ప్రశ్నించనున్నారు. ఇక దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల జోరు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారానికి తెరలేపడమే కాదు, ఘాటైన విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ వర్మ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై విమర్శలు చేశారు. పప్పును ప్రధానమంత్రి చేయడానికి ఇప్పుడు పప్పి కూడా వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని సికింద్రాబాద్లో జరిగిన ఓ సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పప్పు తాను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని చెబుతాడు. దాంతో మాయావతి, అఖిలేష్ యాదవ్ అందరూ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు పప్పి కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ గతంలో భారతమాత పుత్రిక కాదా? కాంగ్రెస్ పార్టీకి వారసురాలు కాదా? కాంగ్రెస్లో పదవి చేపట్టగానే ఇప్పుడు తన భారతీయత గుర్తొచ్చిందా అంటూ మహేష్ వర్మ మండిపడ్డారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం హెచ్డి కుమారస్వామి పైన విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ వచ్చి కథక్ ఆడినా, కుమారస్వామి వచ్చి పాట పాడినా ఎవరు చూస్తారు చెప్పండి? వీళ్ళందరికంటే నరేంద్ర మోదీయే మిన్న అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ టికెట్ల పంపిణీ అనేక మార్పులు చేర్పులు చేస్తూ ముమ్మర కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎంపీ అభ్యర్థుల ఎంపికలో సమూలమైన మార్పులు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్కు నల్గొండ పార్లమెంట్ టికెట్ కేటాయించి కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి టికెట్ కేటాయించి ఉత్తమ్ కుమార్కు నల్గొండ పార్లమెంట్ టికెట్ కేటాయించడంతో అధిష్టానం ఎత్తుగడ ఏమిటనేది అర్థం కావటం లేదు ఇక్కడి కార్యకర్తలకు. ఇక 3 నెలల్లో 3000 సార్లు తనను చంద్రబాబు తిట్టారని కేసీఆర్ నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గుంటూరులో జరుగుతున్న టీడీపీ ఎన్నికల ప్రచార సభలో బాబు మాట్లాడుతూ కేసీఆర్ని 3000 సార్లు నేను తిట్టానని అంటున్నాడు. ఏం తమ్ముళ్ళు, నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడైనా వాడతానా? నా భాష ఎప్పుడైనా మారుతుందా? గౌరవప్రదంగా ఉంటుందా లేదా? అదే కేసీఆర్ మాట్లాడే మాటలు మీరు విన్నారుగా, అసభ్యంగా ఉన్నాయా లేదా? ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా లేదా? మనం కూడా అదే మాదిరి ప్రజలను రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడుంటాడు అని ప్రశ్నించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి నుంచి ఆ రోజు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఈ రోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 4 సంవత్సరాలుగా కేంద్రం మనకు సహకరించలేదు. మనకు అన్ని ఇబ్బందులే. ఒక పక్క ఇబ్బందులున్నాయి, ఇంకో పక్క నేను ఎక్కడా రాజీ పడలేదు. పేదవాడికి ఎక్కడా అన్యాయం జరగకూడదని
ఇంకా అవసరమైతే 2-3 గంటలు ఎక్కువ కష్టపడతాను, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాను. మీరందరూ ఆనందంగా ఉండాలని పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందమే నా ధ్యేయంగా పనిచేస్తున్నాను. దీనికి మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు జగజీవన్ రామ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు. ఆయన 1977లో జగజీవన్ రామ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ దేశంలో దళితుడు ఎవరికంటే తీసిపోడు, మిగిలిన వారంతా ఎదిగి బలపడ్డారు, కానీ దళితుడు పసివాడుగానే ఉండిపోయాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వం తల్లి ప్రేమని తండ్రి పోషణ అందించగలిగితేనే దళితులు మిగిలిన వారితో సమానంగా ఎదుగుతారు. సమాజంలో 22% జనాభా పట్ల ఈ ప్రత్యేక అభిమానం చూపిస్తేనే దళితులు వారి శక్తి సామర్థ్యాలు నిరూపించుకోగలుగుతారని ఆ రోజు జగజీవన్ రామ్ గారు పార్లమెంట్లో చెప్పారు. నేనందరికీ మీకు హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదిలా మాట్లాడుతున్నారని, అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరుతారని విమర్శించారు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్ అంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అయినా మంత్రులేమీ ముఖ్యమంత్రులకు బానిసలు కారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా పనిచేయలేదా అని నిలదీశారు. అయినా తెలుగుదేశం పార్టీని తానే స్థాపించినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పై బాబు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని పేర్కొంటూ జాతీయ పార్టీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. తమకు మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉంటుందో ఏపీలో ఎన్నికలపైన అంతే ఆసక్తి ఉంటుందని, అంత మాత్రాన తామేదో జోక్యం చేసుకుంటున్నామని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబుని ఎన్నికల ద్వారా ఇంటికి పంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ లో ప్రక్షాళన జరిగిన నాడే తిరిగి గాంధీ భవన్లో అడుగు పెడతానని ఆ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని, నాయకత్వ మార్పులు జరగాలని అభిప్రాయపడ్డారు. తనకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ పార్టీని వీడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఎంపీగా ఉత్తమ్ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వే సత్యనారాయణను రేవంత్ రెడ్డి కలిశారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా సర్వేను ఆయన కోరారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్గా చేసుకుని కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మండిపడ్డారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ కనీసం బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో తమ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు సరికాదని విమర్శించారు. దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పుకుంటున్న కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ తొలి స్థానంలో ఉన్నామన్న విషయాన్ని అంగీకరించాలని అన్నారు. మిగులు బడ్జెట్తో పుట్టిన తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దేనని ధ్వజమెత్తిన లక్ష్మణ్, కేవలం ఫామ్ హౌస్కు, అక్కడి నుంచి ప్రగతి భవన్కు పరిమితమైన కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని అన్నారు.
ఇక టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఓవైసీలతో వరుస భేటీలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి 2 వారాలైనా పార్టీని వీడడం లేదని చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. మనమంతా వెళ్లి ఆమెను సాగనంపుదామంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్లో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని నమ్మిన వారిలో తానొకనని, అందరిలానే తాను మోసపోయానని ఎంపీ పేర్కొన్నారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకుంటే ఓట్లే అడగనన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినా నీళ్లు రావడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మాత్రం మోసపోయారని అన్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నానంటూ హడావుడి చేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్ను వీడడం లేదని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కామ్ సంస్థకు చెందిన 462 కోట్ల బకాయిలను సకాలంలో చెల్లించడంతో అనిల్ అంబానీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తన అన్న వదినలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆపద సమయంలో ఆదుకున్నారని, వారి అండదండల వల్లే తాను బకాయిలు చెల్లించగలిగానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మా పెద్దన్నయ్య ముఖేష్, మా వదిన నీతాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కష్టకాలంలో వెన్నంటి ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు నిదర్శనంగా నిలిచారు. నేను, నా కుటుంబం ఇక మీదట కూడా ఇలాగే కొనసాగుతాం. ముఖేష్, నీతా చేసిన సహాయం హృదయాన్ని తాకింది అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్వీడన్కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి పాత బకాయిల కింద 571 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో అప్పటికే నష్టాలతో సతమతమవుతున్న అనిల్ ఉక్కిరిబిక్కిరయ్యారు. మార్చి 19 లోపు చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గడువుకు 1 రోజు ముందే అంటే మార్చి 18న బకాయిలు చెల్లించి పరువు కాపాడుకున్నారు అనిల్ అంబానీ. అనిల్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆ డబ్బును ముఖేష్ అంబానీ సమకూర్చినట్టు తెలుస్తోంది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448,
9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక రేపటి నుంచి అమీర్పేట్ హైటెక్ సిటీ మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో మెట్రో సేవలను బుధవారం 9:30 గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అమీర్పేట్ హైటెక్ సిటీ మధ్య దూరం 11 కిలోమీటర్లు. అమీర్పేట్ హైటెక్ సిటీ మధ్య మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దముగుడి, మాదాపూర్, దుర్గం చెరువు స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాలంలో చేరుకునే విషయంలో ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానుండడంతో ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి. ఇక ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ముద్దు బసవనగౌడ కాటన్ మిల్లులో జరిగిన ఆలూరు నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల మీటింగ్లో ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కోట్ల సుజాతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ మనకు టికెట్ రాకపోయినా అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకొని మన నియోజకవర్గంలోని టీడీపీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్త సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోయిన వాళ్ళనే నేను అంటున్నాను కానీ వేరే వాళ్ళని కాదు అని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఆ విధంగా కాకుండా నిజంగా కూడా నేను మొన్న చూసినాను, ప్రతి ఒక్క బీసీలు నా దగ్గరికి వచ్చి అమ్మ మీ వాళ్ళు పోతే పోయినారు, మేమున్నామమ్మా అని చెప్పి నన్ను వెన్ను తట్టి మళ్ళీ మీరు నేను కూడా అన్నకి, ఎందుకంటే ఇది ఒక సంవత్సరం కిందన్నా మన ఇద్దరం పెళ్లిలో కలిసింది, అమ్మ ఏమ్మా నువ్వు వస్తున్నావు అన్న నా గురించి మీరు పెట్టుకోవద్దన్నా, నేను డోన్కే పోతున్నాను కానీ నేను ఇక్కడికి రాను అని అన్న. ఎందుకు అని అంటే మొన్న సీఎం గారు కూడా అడిగినారు, ఎందుకమ్మా నువ్వు ఆలూరుకు పోనంటున్నావు అన్నారు. ఒకటే నేను చెప్పింది, అన్న 25 ఏళ్ల నుంచి కూడా ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. నేనున్నప్పుడు కూడా, నేను జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా, లేదంటే ఇది ఇంతమంది అభిమానులను పెట్టుకొని ఈరోజు నేను అన్న కాకుండా నేను టికెట్ తెచ్చుకున్నందుకు దయచేసి మీరు అందరూ కూడా నన్ను క్షమించి పెద్ద మనసు చేసుకొని, నేను అట్లా కాదు నేను చెప్పేది నేను చెప్తాను. నేను క్షమించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటేనే నిజంగా నేను కూడా అంటే కాంగ్రెస్లో పనిచేసి వచ్చినాను కానీ ఇంత క్రమశిక్షణ అనేది మాత్రం లేదు. ఈ క్రమశిక్షణ అనేది ఈరోజు తెలుగుదేశం వాళ్ళతోనే చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా బూత్ కన్వీనర్లు అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా. ఇక హైదరాబాద్ బేగంపేట ఆక్సిజన్ వాటర్ ఆధ్వర్యంలో దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థులకు ఆత్మరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందరిలాగానే అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉండాలని భావనతో ఆత్మరక్షణ కొరకు కొన్ని ట్రిక్స్, టిప్స్ నిపుణులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంధ విద్యార్థులు అందరికీ ట్రెక్కింగ్, రోప్ పుల్లింగ్, రోప్ క్లైంబింగ్ వంటి వాటిలో స్వయంగా శిక్షకులు వచ్చి వారికి అవగాహన కల్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఉండాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పెషల్ రిప్రజెంటేటివ్ వేణుగోపాలాచారి, బేగంపేట కార్పొరేటర్ ఉప్పల తరుణి, చైర్మన్ ఎస్ఏటిఎస్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ లీడర్ సాయి కిరణ్ యాదవ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
స్కూల్లో మరి బియాండ్ విజన్ పేరు మీద ఆక్సిజన్, ఏఎంఆర్, బిఎన్సి అన్న ఆర్గనైజేషన్స్ ఈరోజు మరి బ్లైండ్ అయినప్పటికీ కూడా ఈరోజు ప్రమాదవశాత్తు సంఘటన జరిగితే ఏ విధంగా ఆ సంఘటన నుండి వాటితో పాటు ఇంకా వేరే రక్షించుకోవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు బ్లైండ్ స్కూల్లో ఈ 3 ఆర్గనైజేషన్లు బియాండ్ విజన్ అన్న పేరు మీద ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తుంటాం జంట నగరాల్లో మొన్ననే పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగాయి. అగ్ని ప్రమాదాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫైర్ ఇంజిన్స్తో పాటు ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ సిస్టమ్తో పాటు ఇటువంటి విద్యా సంస్థల్లో ముఖ్యంగా బ్లైండ్ వారు మీరు చూశారు ఇప్పటివరకు రిజల్ట్స్ అన్ని. బ్లైండ్ వారు కూడా ఈరోజు అక్కడ ఆపస్సమంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకునే విధంగా అక్కడి వరకు రీచ్ అయ్యే విధంగా కూడా ఈ ట్రైనింగ్ ఎంతో దోహదపడుతుంది. ఇది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఈరోజు కరాటే, జూడో లాంటి ఆత్మ సెల్ఫ్ ప్రొడక్షన్ కార్యక్రమాలే కాకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు అక్కడ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మినిమం వాటి మీద అవగాహన ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టబోతుంది. ఈరోజు మరి ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎందుకంటే లాభాపేక్ష లేకుండా పిల్లలకు రొటీన్ చదువులకు భిన్నంగా వాళ్ళ మనోవికాసానికి మరింత మెరుగుదిద్దే విధంగా ఈ 3 ఆర్గనైజేషన్లు బియాండ్ విజన్ అన్న పేరు మీద ఈరోజు ప్రారంభించినందుకు ఆక్సిజన్, బిఎస్ఎంఆర్ అదేవిధంగా ఏఎంఆర్ అన్న 3 ఆర్గనైజేషన్ ప్రారంభించినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందుకొస్తే వేరే పాఠశాలల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వం ముందుంటుంది. అందరికీ కంగ్రాట్స్. మరి మీకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇక హైదరాబాద్ మెట్టుగూడ ప్రాంతంలో ఆలగడ్డ బావి పరిసర ప్రాంతాల్లో 5 సంవత్సరాల పాప రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చైల్డ్ కేర్ వారు గమనించి పాపను తీసుకుపోవడానికి రావడంతో పాప తల్లిదండ్రులు తిరస్కరించారు. ఆ పాపను తీసుకువెళ్లి చదివించి క్రమ పద్ధతిలో పెంచుతామని ఎన్నిసార్లు బ్రతిమలాడినా కూడా ఆ పాప తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. మద్యం మత్తులో ఉన్న పాప తల్లిదండ్రులు నిరాకరించడంతో పోలీసులు జోక్యం చేసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా చైల్డ్ కేర్ అధికారులు మాట్లాడుతూ చదువుకు దూరంగా ఉంటూ వీధుల వెంట తిరిగే బడి వయసు పిల్లలు ఉంటే తమకు సమాచారం ఇస్తే వారికి సరైన సదుపాయం కల్పించి నిర్బంధ విద్య అందిస్తామని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. హత్యకు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు చేతులు కలిపారని తెలిపిన సిట్ అధికారులు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి. తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో భారీగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. బాబుకు అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరుతారన్న కేటీఆర్. తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటనేది ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తమ్ముడు జైలుకు వెళ్లకుండా ఆర్థిక సహాయం చేసిన అన్న ముఖేష్ అంబానీ. 571 కోట్ల సహాయం చేసిన అన్నకు ధన్యవాదాలు తెలిపిన తమ్ముడు అనిల్ అంబానీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.